కక్షలో పరిభ్రమిస్తున్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం INSలో ఇటీవలి కొద్దిసేపు ఎమర్జెన్సీ నెలకొంది. దీంతో వ్యోమగాములు సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్లో తప్పనిసరిగా బోయింగ్ స్టార్లైనర్ వ్యోమనౌకలో తలదాచుకోవాల్సి వచ్చింది. భూకక్షలో పరిభ్రమిస్తున్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం INSకు అత్యంత సమీపంలో భారీగా ఉపగ్రహ వ్యర్థాలు సంచరించడంతో ఈ పరిస్థితి తలెత్తింది. బుధవారం INSకు దగ్గరగా ఓ ఉపగ్రహం ముక్కలై శకలాలను విడుదల చేసినట్లు అమెరికా అంతరిక్ష సంస్థ నాసా గుర్తించింది. వెంటనే ఈ విషయాన్ని వ్యోమగాములకు చేరవేసినట్లు నాసా అధికారులు తెలిపారు. దీంతో నిర్దేశిత ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా సిబ్బంది మొత్తాన్ని వారికి సంబంధించిన వ్యోమనౌకల్లోకి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ అయ్యాయి. జూన్ 5 నుంచి అక్కడ ఉంటున్న సునీత విలియమ్స్ విల్మోర్లో స్టార్లైనర్ క్యాప్సుల్లో తలదాచుకున్నారు. దాదాపు గంటసేపు మిషన్ కంట్రోల్ అధికారులు ఇక్కడి వ్యర్థాలు ప్రయాణించే మార్గాన్ని సునిశ్చితంగా పరిశీలించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. కొద్దిసేపటి తర్వాత ముప్పు లేదని నిర్ధారించుకుని వ్యోమగాములకు క్లియరెన్స్ ఇచ్చినట్లు తెలిపారు. అయితే భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ మరో వ్యోమగామి విల్మోర్తో కలిసి జూన్ 5న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకుంది. 10 రోజుల మిషన్లో భాగంగా INSకు చేరిన సునీత, ప్యారీ విల్మోర్ ఇప్పటికే భూమికి తిరుగు పయనం కావాల్సి ఉంది. కానీ బోయింగ్ స్టార్లైనర్ వ్యోమనౌకలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వారి తిరుగు ప్రయాణం వాయిదా వేశారు. వ్యోమగాములు సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్లో మరికొద్ది కాలం అక్కడే ఉంటారని తాజాగా నాసా ప్రకటించింది. మరోవైపు అంతరిక్షంలో ఇటీవలి కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దీంతో ప్రస్తుతం ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం త్వరలో నీలిసంద్రంలో కూలిపోనుంది. 2030 నాటికి భూ వాతావరణంలోకి తీసుకువచ్చి పసిఫిక్ మహాసముద్రంలో వదిలివేయబడుతున్నట్లు US స్పేస్ అధికారులు తెలిపారు. స్పేస్ ఎక్స్ యొక్క ప్రత్యేక అంతరిక్ష నౌక ద్వారా ఈ పని చేయనున్నట్లు వెల్లడించారు. ఇందుకోసం ఎలాన్ మస్క్కు చెందిన స్పేస్ ఎక్స్ కంపెనీతో నాసా కీలక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ప్రాజెక్టు కోసం దాదాపు 7,036 కోట్ల రూపాయలను నాసా ఖర్చు చేయనుంది. ఈ ప్రత్యేక అంతరిక్ష నౌక సహాయంతో జనవాస ప్రాంతాలకు ఎలాంటి ప్రమాదం కలగకుండా అంతరిక్ష కేంద్రం సురక్షితంగా నిర్మూలించడం సాధ్యమవుతుందని నాసా అధికారులు నిర్ధారించారు.